కొండలు ఏడైనా దేవుడు ఒక్కడే. చేరుకునే కోట్లాది మంది ఒకే చిరునామాకి, దారితీసే అన్ని దోవలు ఆ వెంకటాద్రికి. వెంకటాద్రి సమం స్థానం వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన కొండ తిరుమల. ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుమల మహిమాన్విత పుణ్యక్షేత్రం, లెక్కకు మిక్కిలి భక్తుల మోక్షధామం. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కులవాడ గోవింద గోవింద అంటూ భక్తుల స్మరణతో నిరంతరం నినదించే తిరుమల పర్వతం. దక్కను పీఠభూమినందలి తూర్పు కనుమల శేషాచల శిఖరాల్లో అంతర్భాగం. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ముఖ్యామంటూ సప్తగిరులు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గానం చేస్తోంది. శ్రీశైలం, శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనేవి సప్తగిరులు. శ్రీ విద్యోపాసనారీతిని అనుసరించి ఈ మార్మిక గిరులు సాధకుడి శరీరంలోని 7 చక్రాలకు ప్రతీక. పురాణపరంగా వరాహదేవుని ఆనతిపై గరుత్మంతుడు వైకుంఠం నుండి భూమ్మీదికి తెచ్చి నిలిపిన వెంకటమను క్రీడా పర్వతమే వెంకటాద్రి. ఆల్వారులు, శంకరులు, భగవద్రామానుజులు, తిరుమల నంబి, వేదాంత దేశికులు, అనంతాళ్వాన్, హాతీరాం బాబాజీ, వాగ్గేయకారులు అన్నమయ్య, పురందరదాసు, కనకదాసు, త్యాగయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, సద్గురు మలయాళస్వామి తదితర భక్త శిఖామణుల ఆశ్రయ ప్రాంతం తిరుమల. తిరుమల సర్వార్థ సిద్ధిప్రదాయక మోక్షభూమి. తిరు శబ్దానికి శ్రీ అని, శుభప్రదమైన అని అర్థం. మలై అంటే తమిళంలో కొండ. సర్వ శుభాలు, సర్వ సంపదలు సగే పవిత్రమైన పర్వతరాజమే తిరుమల. 108 వైష్ణవ దివ్యదేశాల్లో తలమానికం. వరాహ, వామన, స్కాంద, బ్రహ్మ, బ్రహ్మాండ, మార్కండేయ, గరుడ, ఆదిత్య పురాణాలు. శ్రీ శ్రీనివాస ప్రభువును వైభవాన్ని వేనోళ్ల కొనియాడుతున్నాయి. తిరుమల క్షేత్ర తీర్థ దైవతముల మహిమల వర్ణనలతో కూడిన పురాణ భాగాల సంకలనమే శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం. పూర్వం ఈ ప్రాంతం తొండమండలం, తిరువేంగరకొట్టం, కుడవూరు నాడులు అంతర్భాగం. పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల హయాంలో తిరుమల ఆలయానికి మహర్దశ.
ఆలయ అభివృద్ధిలో స్థానిక యాదవ ఏలికల కృషి అనన్యం. కుతుబ్ షాహీలు, ఆర్కాటు నవాబులు, ఫ్రెంచి, బ్రిటిషు వారి ఆధిపత్యాన్ని సైతం ఈ ప్రాంతం కొంతకాలం చవిచూసింది. ఏది ఏమైనా కులమత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సర్వ మానవాళి సౌభ్రాతృత్వానికి, ఆధ్యాత్మిక అనురక్తికి, ధార్మిక దీప్తికి ఒక దిక్సూచిగా నేటికీ వెలుగొందుతూనే ఉంది శ్రీ స్వామివారి మూర్తితత్వం. అదో భగవత్ శాస్త్రం, శరణాగతి తత్వానికి ఓ మూలమంత్రం. నీవొక్కడవి సర్వాధారము, నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట. నీవొక్కడవి సర్వాధారము, నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట. భావించి ఇంతయు తెలియగవలసిన బ్రహ్మవేత్తలకు ఇది తెరువు. నీవొక్కడవి సర్వాధారము, నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట. ఎంతో ఘనచరిత్ర కలిగిన తిరుమల గుడిని తొలుత తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ఆ తరువాత కాలానుగుణంగా వివిధ రాజవంశాల వారు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. దట్టమైన అడవులు, క్రూర మృగాలు, దుర్భర వాతావరణ పరిస్థితుల నడుమ మునుపు తిరుమల యాత్ర ఆషామాషి కాదు. ప్రాచీన తమిళ గ్రంథాలు వేంగడంగా పిలిచే తిరుమల మునుపు కల్వార్లు, కురుంబులు, కలబ్రాలు, ఇర్లోళ్ళు అనే ఆటవికుల సామ్రాజ్యం. ఆది మానవులు సైతం ఇక్కడ నివసించారు. మైసూరు మహాయుద్ధాల అనంతరం 1800 సంవత్సరానికల్లా దక్షిణ భారతావని ఆశాంతం బ్రిటీషు వారి చేతికి వచ్చింది. తిరుమల ఆదిగాగల ఆలయాల పాలన కూడా వారి అజమాయిషీ కిందికి చేరింది. సంవత్సరం సెప్టెంబరులో తిరుమల ఆలయాల పరిపాలనా పర్యవేక్షణను హత్తీరాంజీ మఠం మహంతులకు అప్పజెప్పారు. వారు విచారణకర్తలుగా తిరుమల దేవస్థానం బాగోగులకు బాధ్యత వహించారు. 9 దశాబ్దాల తరువాత 1933 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడ్డాయి. అప్పట్నుంచి తిరుమల తిరుపతి దేవస్థానముల వారి తిరుమల ఇతర అనుబంధ గుడిగోపురాల పాలనా పగ్గాలు చేపట్టి నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తయాత్రికుల వసతి కల్పనలో విశేషంగా కృషి చేస్తూ దేశంలోని ఇతర ఆలయాల పాలక వ్యవస్థలకి అగ్రగామిగా నిలిచారు. ఒక ప్రత్యేక చట్టం ప్రకారం తిరుమల ఒక విలక్షణ పంచాయతీ, ముఖ్యంగా మధ్య మాంసాదుల నిషిద్ధ ప్రాంతం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరీ, పంచాయతీ అధికారి కూడా. 10.3 చదరపు మైళ్ల భూభాగం దీని పరిధి. అడవుల్లోని ఎన్నో దివ్య తీర్థాలతో పాటు కొన్ని స్మృతి చిహ్నాలు, వారసత్వ కట్టడాలు తిరుమల దేవళం తిరుమల పంచాయతీకే చెందుతాయి. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తున ఉన్న తిరుమల గుడి పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక, మతైక, సాంస్కృతిక వారసత్వ విశేషాల నిధి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మూలబీరం శ్రీ వెంకటేశ్వర స్వామి కేంద్రంగా దేవతా క్రతు విధి విధానాల విశిష్ట మేళవింపు.
ఇక్కడి స్థల పురాణం ప్రకారం శ్వేతవరాహ కల్పంలో యజ్ఞవరాహస్వామి పాతాళాన నీట మునిగిన భూమాతను ఉద్ధరించి యథాస్థితిలో నిలిపారు. శ్రీ వరాహమూర్తే శ్రీ వెంకటేశ్వర స్వామి స్థలదాత. అందుకే తిరుమలలో తొలి దర్శనం వరాహస్వామికే. తిరుమలకు వరాహ క్షేత్రంగా కూడా పేరు. శ్రీవారి గుడికి ఉత్తరంగా ఉన్న వరాహస్వామికి తొలి నివేదన ప్రసాద నైవేద్యం. శ్రీ స్వామి పుష్కరిణిలో గురుంకులిడి శ్రీ వరాహస్వామిని సేవించుకున్న తరువాతే తిరుమల గుడిలోకి ప్రవేశించడం క్షేత్ర సంప్రదాయం. రమారమి 2.2 ఎకరాల వైశాల్యంలో 414 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకృతిన ఒప్పారే తిరుమల శ్రీవారి గుడి చతుర్వేదాలకు ప్రతీకగా 4 ఆలయ మాడవీధులతో పరివేష్టితం. వీటికి సన్నిధి వీధులనే పేరు. తూర్పు ముఖాభిముఖంగా వెలిసిన ఈ దివ్య సన్నిధి సంపంగి ప్రదక్షిణం, విమాన ప్రదక్షిణం, ముక్కోటి ప్రదక్షిణమని ముచ్చటైన 3 రాతి ప్రాకారాలతో అత్యంత పటిష్టంగా నిర్మితమైంది. సుందర గోపుర శిఖరాలు, శిల్పశోభిత మండపాలు, పలు ఉపాలయాలతో, దేవతాంగాలతో అలరారి ధార్మిక నిలయం తిరుమల గుడి. ఇరువైపులా ఎత్తైన ప్రాకారాదులతో నిటారుగా నిలబడి ఉండే ప్రధాన గోపుర ద్వారమే పడికావలి గోపురం. మహాద్వార గోపురమని పిలుస్తారు. వాస్తుపురుష మండలమే సనాతన హిందూ ఆలయం. ఈ అన్వయానికి ప్రతీకగా వివిధ తరగతులు, గళ్ళు, స్థానాల్లో ఆయా దేవతామూర్తులు అధివహిస్తారు. ఆత్మను లయింపజేసే స్థలమే ఆలయం. అలాంటి ఆలయానికి సింహద్వారం లాంటిది పడికావలి. దృఢమైన రాతి అధిష్టానంపై 5 అంతస్తులతో నిర్మితమైన ఈ గోపుర శిఖరంపై 7 కలశాలు అమరి ఉంటాయి. పురాణ గాథలు, ఐతిహాసిక కథనాలు, భగవంతుడి లీలలు, యక్షులు, గంధర్వులు, కిన్నెర కింపురుషులతో కూడిన శిల్ప వాంగ్మయాన్ని గోపురంపై అవలోకించవచ్చు. పడికావలి గడపకి అటూనిటూ శంఖనిధి, పద్మనిధులు శ్రీ స్వామివారి నవనిధులకు సంరక్షకులు. వైకుంఠం క్యూ, పిసిసి, ఇతర క్యూ మార్గాల ద్వారా వచ్చే భక్తులందరినీ మహాద్వారం ద్వారానే లోనికి వెళ్లనిస్తారు. ద్వారం దాటి లోనికి అడుగిడగానే సువిశాలమైన నేత్రమోహన ప్రతిమా మండపం. కుడిప్రక్క విజయనగర సార్వభౌముడు 7 సార్లు 7 కొండల రేడును దర్శించుకున్న ధన్యజీవి శ్రీకృష్ణదేవరాయలు. ప్రక్కనే అటూ ఇటూ తిరుమలదేవి, చిన్నాదేవి రాణుల తామ్రలోహ విగ్రహాకృతులు. ఎడమ ప్రక్క మరో విజయనగర చక్రవర్తి కృష్ణరాయల సవతి సోదరుడు అచ్యుతదేవరాయలు. తన దేవేరి వరదాజీయమ్మతో కలిసి
వినమ్రంగా చేతులు జోడించి కనిపిస్తారు. అలాగే చంద్రగిరి ప్రభువు వెంకటపతిరాయలు సైతం అక్కడ దర్శనమిస్తారు. ఈ మహారాజుల ప్రతిమల మూలంగా ఈ మందిరానికి ప్రతిమా మండపంగా పేరు. కృష్ణ మండపమని పిలుస్తారు. ప్రతిమా మండపానికి ఎడమవైపు తులాభారం. భక్తులు తమ తమ మొక్కులను తగ్గట్లుగా తాముగాని తమ పిల్లల బరువుకు సరిపడా నాణాలు, బెల్లం, కలకండా మొదలైనవి కాటావేసి స్వామికి సమర్పించుకుంటారు. తులాభారానికి ఆవల రంగమండపం లేదా రంగనాయక మండపం. సాధారణంగా ఇక్కడ మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర పెద్దలకు ఆశీర్వాదాలు అందజేస్తూ ఉంటారు. 14వ శతాబ్దం ప్రథమార్థంలో దక్షిణ భారతదేశంపై ఢిల్లీకి చెందిన ముస్లిం సేనాధిపతి మాలిక్ కాఫూర్ దండయాత్రల నేపథ్యంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులను కొంతకాలం ఇక్కడ భద్రపరిచారు. ఒకప్పుడు నిత్యోత్సవాలకు నిలయమైన ఈ సమున్నత మండపం గొప్ప శిల్పశోభకు ఆలవాలం. రంగనాయక మండపాన్ని ఆనుకుని ఉన్న మరో శిల్పశోభిత స్తంభాల ఆవరణమే తిరుమలరాయ మండపం. విజయనగర వాస్తు శిల్పశైలికి ఉత్తమోత్తమ ఉదాహరణ ఈ మండపం. నిలువెత్తు రాతి స్తంభాల ఈ మండపం లోపలి వేదిక భాగాన్ని నాటి విజయనగర ప్రభువు సాళువ నరసింహరాయలు నిర్మింపజేశారు. శ్రీ స్వామివారి అన్నా ఊంజల తిరునాళకై ఉద్దేశించినదే ఈ వేదిక. దీన్ని అన్నా ఊయల మండపం అని పిలుస్తారు. ఆ తరువాత ఈ మండప ప్రాంగణాన్ని విజయనగర రాజు తిరుమలరాయలు విస్తరించారు. బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజారోహణం నాడు ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామిని ఈ మండపంలోకి వేంచేపు చేస్తారు. తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఒక గద్దెపై ఒక మూల నిలిపి ఉన్నవారు లాలాఖేమ్రాం అనే రాజా తోడరుమల్లు, తల్లి మోహనాదీది, భార్య పీతాబీబీ. మునుపు 18వ శతాబ్దంలో ఆర్కాటు నవాబుల పాలనలో తిరుపతి ప్రాంగణాలు ఉండేవి. అప్పటి ఆర్కాటు నవాబు ప్రతినిధి రాజా తోడరుమల్లు శ్రీ స్వామివారి దర్శన భాగ్యంకై తిరుమల గుడికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహమూర్తులు ఏర్పాటయ్యాయి. ఎన్నో విశేష విషయాలున్న ఈ ప్రాంతమంతా కూడా సంపంగి ప్రదక్షిణాపథంలో భాగం. పూర్వం సంపంగి చెట్లతో ఈ ప్రాంగణం పరిఢవిల్లుతూ ఉండేది. ఈ ప్రదక్షిణా మార్గం నలుదిక్కులా 1470 సంవత్సరంలో సాళువ నరసింహరాయలు తన దేవేరి 2 కుమారుల పేరిట 4 శిలామండపాలు ఏర్పరిచారు. కొన్ని ఆరాధనా కార్యక్రమాలలో భాగంగా ఆ కాలంలో శ్రీ మలయప్ప స్వామి ఈ మండపాలలో వేంచేపు చేసేవారు.
దక్షిణ దిశన సువిశాల కళ్యాణ మండపం కనువిందు చేస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిత్యం నయనానందకరంగా జరిగే కళ్యాణోత్సవ వేడుకకి ఈ మందిరమే వివాహ వేదిక. ఇంకా పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం తదితర వార్షికోత్సవాలు సైతం ఇక్కడే జేగీయమానంగా జరుగుతూ ఉంటాయి. ఆలయ వాస్తు పరిభాషలు వెండి వాకిలి ముందున్న బంగారు ధ్వజస్తంభానిది చాలా కీలక స్థానం. ఆలయమేనుకు వెన్నుముకలా భావిస్తారు. గరుత్మంతుడు శ్రీ స్వామివారి వాహనం. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా ముల్లోకాల దేవతాగణాలను ఆహ్వానిస్తూ గరుడకేతనాన్ని ఎగురవేస్తారు. కొడిక్కంబంగా పిలిచే ధ్వజస్తంభానికి తూర్పున గల ఎత్తైన వేదికే బలిపీఠం. ప్రతిదినము మంత్రపూర్వకంగా బలిదేవతారాధన, బలిప్రసాద సమర్పణ జరుగుతాయి. బలిపీఠం దాపులనే ఉన్న చిన్న శిలాపీఠం క్షేత్రపాలకుడి శిల. తిరుమల క్షేత్రం పర్యవేక్షకుడు రుద్రుడు కారణాంతరాల వల్ల అసలు క్షేత్రపాలక గుండు తిరుమలకు ఈశాన్యాన గల గోగర్భ తీర్థం దగ్గరికి తరలిపోయింది. ప్రతిరోజు ఆలయ తలుపులు తెరిచే సుప్రభాత సమయాన, అదేవిధంగా రాత్రి శ్రీ స్వామివారి ఏకాంత సేవ అనంతరం తలుపులకు తాళం వేసే తీసే బీగాల గుత్తిని, కుంచెకోలాను అర్చకులు క్షేత్రపాలక శిలకు తాటించి పారాహుషార్ చెప్పడం సంప్రదాయం. శ్రీ స్వామి సన్నిధికి వెళ్లే దిశలో ధ్వజస్తంభానికి ముందున్న ప్రవేశ మార్గమే వెండి వాకిలి. ద్వారం మొత్తం వెండితో తాపడం చేసి ఉండడంతో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ద్వారం తలుపుపై మహాభక్తుడు ఖాతీరాం బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాట ఆడుతున్న సన్నివేశాన్ని చూడవచ్చు. వెండివాకిలి నుంచి ముందుకు వెళ్లగానే రెండో ప్రాకారమైన విమాన ప్రదక్షిణ పథంలోకి అడుగుపెట్టినట్లవుతుంది. ఎదురుగా గల మండప కుడ్యానికి స్వర్ణకాంతులతో ధగధగలాడుతూ శేషశయన సాయి శ్రీరంగనాథస్వామి దర్శనమిస్తారు. రంగనాథస్వామికి ఊర్ధ్వముఖాన శ్రీ వరదరాజస్వామి, దిగువ శ్రీ వెంకటేశ్వర స్వామి వారలు చోటు చేసుకుని ఉన్నారు. ఇక ఇక్కడ ఉన్న క్యూ మార్గం ద్వారా భక్తులు ఉత్తరముఖంగా లోనికి అడుగిడే మహామందిరమే ఘంటామండపం అనే మహామణి మండపం. తమిళంలో మణి అంటే గంట. ఇది బంగారు వాకిలికి అనుసంధానమై ఉంటుంది. నిగనిగలాడే నల్లటి గ్రానైట్తో అత్యంత శిల్పశోభితంగా నిర్మించిందే ఈ మందిరం. దీన్ని విజయనగర సామ్రాజ్యంలోని చంద్రగిరి దుర్గానికి చెందిన అమాత్యశేఖర మల్లన అనే మల్లన మంత్రి నిర్మించారు. ఈయనని మాధవదాసర్ అని కూడా పిలుస్తారు. 1417వ సంవత్సరం ఆగస్టు 25 నాటికి ఈ మండపం ఆలయ సముదాయంలో చోటు చేసుకుంది. ఈ మండపంలో బంగారు వాకిలి ఎడమ ప్రక్క 2 పెద్ద ఘంటలు వేళ్లాడుతూ కనిపిస్తాయి. శ్రీ స్వామికి నైవేద్యానంతరం ఘంటాపాణి వాయించే ఈ ఘంటల శబ్దం ఎంతో దూరం వినపడుతుంది. తిరుమల అర్చావిధుల్లో అనుసరించే ఆగమం వైఖానసం. ఈ మండపంలోనే గర్భగుడి కొనసాగింపైన బంగారు వాకిలికి అభిముఖంగా
గరుడాళ్వార్ వినమ్ర శైలియై అంజలి ఘటించి శ్రీ స్వామి సేవలు తరిస్తూ నిలుచుని ఉంటాడు. అలాగే బంగారు వాకిలికి ఇరుప్రక్కల శంఖచక్ర గదాధారులై ద్వారపాలకులు జయ విజయులు ఉంటారు. ఈ మండపంలోనే కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ స్వామివారిని మేల్కొలుపుతూ ప్రతిదినమూ తెల్లవారుఝామున సుప్రభాత పఠనం జరుగుతూ ఉంటుంది. కౌసల్యా సుప్రజా రామ భూత్వా సంధ్యా ప్రవర్తతే. ఉగాది, అణివార ఆస్థానం, దీపావళి ఆస్థానాలు నిర్వహిస్తూ ఉంటారు. బంగారు వాకిలి దాటితే వచ్చేది స్నపన మండపం. ప్రతిరోజు వేకువన పంచబేరాల్లో ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తిని బంగారు సింహాసనంలో వేంచేపు చేసి ఇక్కడ కొలువు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆనాటి తిథివార నక్షత్రాది పంచాంగ శ్రవణం చేయించి ఉత్సవ విశేషాలు, ముందు రోజు ఆదాయ వివరాలు సభక్తికంగా విన్నవించబడతాయి. స్నపన మండపం అనంతరం వచ్చే నడవ రామర్ మేడై. ప్రస్తుతం గర్భగుడిలో శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహమూర్తులు ఒకప్పుడు ఇక్కడి తిన్నెలపై ఉండేవని, అందుకుగాను ఇది రాములవారి మేడ అయిందని అంటారు. రామర్ మేడై తరువాత కనిపించేది శయన మండపం. అటు గర్భగుడికి ఇటు రామర్ మేడైకి నడుమగల ఈ మందిరంలో రాత్రిళ్ళు ఏకాంత సేవ సమయాన బంగారు పట్టెమంచంపై భోగ శ్రీనివాసమూర్తి పవ్వళిస్తారు. కనికరమున నిలచి అలసిపోతివి ఏమో, ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి. పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవళ్యాచలా భోగ శ్రీనివాసుడవై. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఈ రాత్రి సమయానే అన్నమయ్య లాలి, తరిగొండమ్మ హారతి అనే నానుడి నిజమవుతుంది. శ్రీ స్వామిని నిద్రపుచ్చే వేళ అన్నమయ్య వంశీకులు అన్నమయ్య కీర్తన గానం చేస్తారు. మహాభక్తురాలు తరిగొండ వేంగమాంబ పేరిట గల ముత్యాల హారతిని గైకుని శ్రీ స్వామి నిద్రకు ఉపక్రమిస్తారు. శయన మండపం నుంచి చూస్తే గర్భాలయానికి రాతితో అమరిన ద్వారబంధంతో కూడిన గడపమెట్టి కులశేఖరప్పడి వైష్ణవ భక్తి ఉద్యమకారులైన 12 ఆళ్వారులు 12 మంది. వారిలో ఒకరు కులశేఖర ఆళ్వార్. తన అభీష్టం మేరకు శ్రీ స్వామి ముంగిట గడపగా అనుగ్రహ సిద్ధి పొందాడు భక్తాగ్రేసరులైన కులశేఖరాళ్వార్. మహితాత్ములైన భక్తుల కథనాలు స్ఫురణలో మెదులుతుండగా తల పైకెత్తి చూస్తే ఒక్కసారిగా శంకు చక్ర కటి వరద హస్తాలతో కూడిన ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపం దర్శనమిస్తుంది. ఆదిమధ్యాంతరహితుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అపర పరబ్రహ్మస్వరూపం మందస్మిత వదనంతో మనల్ని కటాక్షిస్తూ కనువిందు చేస్తారు. ఆపద ముక్కులవాడ, అనాథరక్షక, గోవిందా గోవిందా అంటూ అప్రయత్నంగా మనలో వేడుకోలు మొదలవుతుంది. జగన్మోహనకారుడైన పరమాత్మ దర్శనం
సకల పాపనాశనకరం. ఓం నమో వెంకటేశాయ. గర్భగుడిలో స్థానక భంగిమలు ఉన్న మూలబేరం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్తో పాటు భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాస, ఉగ్ర శ్రీనివాస, మలయప్ప స్వామితో పంచబేరాలుగా ప్రకాశిస్తూ ఉంటారు. 1339వ సంవత్సరంలో తిరుమల అడవుల్లోని మలయప్ప కోనలో దొరికినందున ఉత్సవమూర్తికి మలయప్ప స్వామి అని పేరు. ఇంకా పంచలోహ శ్రీ సీతారామ లక్ష్మణులు, తామ్రలోహ రుక్మిణీ శ్రీకృష్ణులు, సుదర్శన చక్రతాళ్వారులు సైతం నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు. స్వామి పాదాల క్రిందుగా అంతర్వాహిని అయి ప్రవహించే విరజానది లేదా విరజాతీర్థం, ఆగ్నేయాన పోటుగా పిలిచి వంటశాల, అక్కడ గమేకార్లు అనే వంటవాళ్ల చేతిలో తయారయ్యే ప్రసాదాలను శ్రీ శ్రీనివాస ప్రభువు తల్లిగా భావించి వకుళామాత విగ్రహ రూపంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు. బంగారు బావికి దక్షిణంగా ఉన్న అంకురార్పణ మండపంలో అనంత గరుడ విశ్వక్సేనులతో పాటు శ్రీరామ పరివారమైన సుగ్రీవ, అంగద, హనుమంతాదులు కొలువై ఉంటారు. ఇక్కడ భక్తులకు తీర్థం, శఠారీ ఇస్తారు. శ్రీవారి గర్భాలయం ప్రాకారానికి విమాన ప్రదక్షిణం, అంతర ప్రాకారానికి నడుమగల మార్గమే ముక్కోటి ప్రదక్షిణం అనే వైకుంఠ వాకిలి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాళ్లల్లో ఈ వైకుంఠ ద్వార దర్శనం తమకు పుణ్యలోకాలు కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ్నించి ముందుకు సాగి యాగశాల దాటితే పరకామణి, కుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించే కేంద్రం. విమాన ప్రదక్షిణం వాయవ్యమూల శ్రీ స్వామివార్ల అవసరాలకు శ్రీగంధం అరగదీసే చందనం అర. ఇక్కడ్నించి తలెత్తి చూస్తే గర్భాలయంపై కోటి సూర్యప్రభలతో ధగద్ధగాయమానంగా వెలుగులీనే ఆనంద నిలయ విమానం. ద్రావిడాగమ రీతిన వేసర పద్ధతిన నిర్మితమైన ఈ స్వర్ణ విమానం మీద శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం గర్భగుడిలో బ్రహ్మస్థానాన నెలకొన్న మూలమూర్తిని దర్శించుకున్నంత పుణ్యఫలమని శాస్త్ర ప్రమాణం. సబేరా గదిని దాటితే వచ్చేది తాళ్లపాక అర. ఇందులో తాళ్లపాక కవుల సంకీర్తన రాగిరేకులు లభించాయి. తాళ్లపాక అన్నమాచార్యులు, పెద తిరుమలాచార్యులు తదితర భక్త కవుల సంకీర్తనల రాగిరేకులను ఈ భాండారం నుండి వెలికితీసి పండితులతో పరిష్కరింపచేశారు దేవస్థానం వారు. ప్రస్తుతం ఈ అపురూప సంకీర్తన రాగిరేకులు తిరుమల ఎస్వి మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి. డిజిటలైజేషన్ కూడా చేసి ఉన్నారు. తాళ్లపాక అరకు ఎదురుగా ఘంటా మండపంలో భక్తులు తమ మొక్కులు, కానుకలు చెల్లించుకునే హుండీ. ఇటు తాళ్లపాక భాండాగారాన్ని ఆనుకుని విశిష్టాద్వైతకర్త, సన్నిధి భాష్యకారులు శ్రీ భగవద్రామానుజుల వారి ఉపాలయం. తిరుమల తిరుపతి ఆలయాలను ఆగమోక్తంగా తీర్చిదిద్దిన ఘనత వారిది. వైకుంఠ ప్రదక్షిణంకు చివరన ఒక మూలన శ్రీ స్వామి సేనాధిపతి విశ్వక్సేనుల వారు వేంచేసి ఉన్నారు. దాపులకేగల రాతి ప్రాకారానికి బంగారు తాపడం చేసిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి భక్తులు దండాలు పెట్టుకుంటూ ఉంటారు. విమాన ప్రదక్షిణ ఈశాన్య దిక్కున యోగ నృసింహస్వామి మందిరం ఉంది. అళగియ సింగర్గా పిలిచే నృసింహస్వామి యోగముద్రలు దర్శనమిస్తూ ఉంటారు. నృసింహస్వామి సందర్శనంతో తిరుమల గుడిని చాలా వరకు చుట్టినట్లే, విలువైన ఎన్నో విశేషాంశాలను గ్రహించినట్లే సనాతన సంస్కృతిలో మన ఆలయాల వైశిష్ట్యం అవగతమవుతూ వస్తుంది. భగవద్భక్తితో తృప్తి నిండిన వారమై తిరిగి వెండి వాకిలి ద్వారా వెలుపులికి వస్తూ ఉంటే ఎడమ ప్రక్క దేవుడి ప్రసాదాలు పెడుతూ ఉంటారు.
ప్రసాదాన్ని భక్తితో కళ్లకు అద్దుకుని స్వీకరిస్తూ పక్కకి చూస్తే తీయటి బూందీని అద్ది లడ్డూ తయారు చేస్తూ ఉంటారు. ఇంకా అప్పాలు, వడలు, దోసెలు సైతం కాలుస్తూ ఉంటారు. తిరుమల కొండ లడ్డూకు గల పవిత్రత, విలక్షణత దృష్ట్యా అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపునకు సైతం నోచుకుంది. సంపంగి ప్రదక్షిణ ఆవరణలోని గతంలో యమునోత్తరై అని పిలిచి పూలార ఉండేది. దాపులనే గల అద్దాల మండపంలో ప్రతిరోజు మధ్యాహ్నం డోలోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వన్నెచిన్నెల అద్దాల మహల్ను చుట్టుకుని వస్తే మరలా ప్రతిమా మండపం చెంతకు చేరుకుంటాం. మరోసారి స్వామి వైపు తిరిగి చేతులెత్తి మ్రొక్కి మహాద్వారం గుండా బయటకు వస్తుంటే ఎడమ ప్రక్క కొంచెం ఎత్తులో వేలాడుతూ ఒక గెడ్డపార శ్రీ స్వామివారికి అనంతాళ్వాన్ అనే పరమభక్తుడితో ముడిపడిన ఓ కమనీయ కథకు ప్రధాన సాక్షి ఆ గుణపం. గుడికి నైరుతి దిశన అనంతాళ్వాన్ బృందావనాన్ని దర్శించవచ్చు. ఇలా భక్తుల కథనాలతోనూ భగవంతుని మహాత్మ్యాలతోనూ చారిత్రక విశేషాలతోనూ ఆగమశాస్త్రాల అర్చా విధులతోనూ ముడిపడి ఉన్న తిరుమల ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరీకోత్సవాల దైవాగారం. కలో వెంకటనాయక అనే నానుడి అనుగుణంగా నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. ఈ కలియుగంలో ప్రత్యక్ష పరమాత్మ అయిన శ్రీ శ్రీనివాస ప్రభువుకు నమోవాకాలు. గుండెల నిండా భక్తితో ఆలయం వెలుపలకు వస్తూనే పరిసరాలన్నీ పరమాత్మతత్వంలో గుబాళిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. ద్వారానికి ఎదురుగా ఎత్తైన గొల్ల మండపం, 13వ శతాబ్ది నడుమ కాలంలో యాదవరాజుల నిర్మాణం. ఒక ప్రక్క బ్రహ్మోత్సవాలు, ఇతర పండుగ రోజుల్లో కొలువు తీరే శ్రీ స్వామివారి వాహనాల వాహన మండపం. ఎడమ ప్రక్క ఆగ్నేయ దిశగా రోజూ దీపాలను వెలిగించి నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. శ్రీ మలయప్ప స్వామిని ఉయ్యాల ఊపుతూ జరిపే సహస్ర దీపాలంకరణ సేవా మండపం. తూర్పు దిక్కున ఎదురుగా కొంచెం మిట్టపైన అఖిలాండం. నిరంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులు అందించే దివ్య ప్రదేశం. దాపులని పెద్దజియంగార్ మఠం. తిరుమల తిరుపతి ఆలయాల్లో ఆగమశాస్త్రబద్ధంగా పూజలు, పునస్కారాలు,
ఉత్సవాలు జరగడాన్ని పర్యవేక్షించేందుకు భగవద్రామానుజుల వారు చేసిన నిర్దేశిత ధార్మిక రూపం జియ్యంగార్ వ్యవస్థ. నేటికీ పెద్ద జియ్యంగార్, చిన్న జియ్యంగార్లు కట్టుదిట్టమైన ఆలయ అర్చావిధుల నిర్వహణలు భాగస్వాములు. శాసనపరంగా మనకు కనిపించే తొలి జియ్యరు పేరు ముల్లై తిరువెంకట జియ్యర్. అఖిలాండం ఎదురుగా తిరుమల గుడికి అభిముఖంగా బేడి ఆంజనేయ స్వామి మందిరం. చేతులు కాళ్లకు బేడీలు తగిలించుకుని శ్రీ స్వామివారికి అంజలి ఘటిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ గొడవ చేస్తున్న ఆంజనేయుణ్ణి కాళ్ళు చేతులకు బేడీలు వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టిందట అమ్మ అంజనాదేవి. అప్పట్నుంచి రామభక్తుడు శ్రీవారి ఆలయం ముందు అలానే దీక్షగా నిలుచుని ఉంటాడు. భగవంతుని పట్ల అసమాన భక్తి తత్పరతకు నిదర్శనం హనుమ. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా. సర్వాంతర్యామి పరంజ్యోతి అయిన శ్రీ శ్రీనివాస ప్రభువుపై భక్తి శ్రద్ధలతోనూ సాధనతోనూ సంసారమనే సాగరాన్ని దాటి కైవల్య సముపార్జనమే జీవుడి లక్ష్యం. జీవాత్మ పరమాత్మలో లయం కావడం అంటే ఇదే. ఓం నమో వెంకటేశాయ.